మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివబాలకృష్ణ అక్రమాల డొంక కదులుతోంది. ఆయనకు తెలంగాణలోనే కాదు వైజాగ్లోనూ ఆస్తులు గుర్తించారు. ఆయన బినామీల పేరుతో 214 ఎకరాల భూమి ఉన్నట్టు నిర్ధారించారు. 7 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు, 29 ప్లాట్లు ఉన్నాయి. జనగాం జిల్లాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 38 ఎకరాలు, సిద్దిపేటలో 7 ఎకరాలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్టు తెలిపారు. శివబాలకృష్ణ 2 బినామీలను గుర్తించగా మరో 3 ఉన్నట్టు తేల్చారు. విచారణ చేసిన దాంట్లో నిజాలు వచ్చాయి. దాన్ని మొత్తం అంతా కూలంకషంగా పరిశీలించి ఇచ్చేయడం జరిగింది. చాలా ప్రాపర్టీస్ బయటపడ్డాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరికాయి, ప్లాట్లు కూడా దొరికాయి. అవన్నీ కూడా ఇచ్చేసాము, ఇంక్లూడ్ చేసి వెరిఫై చేస్తున్నాము వాటి వాల్యూ ఎంత అవన్నీ. ఫర్దర్ అవన్నీ అటాచ్మెంట్కి వాటికి పెడుతుంటాము. ఓకే సార్, మొత్తం ఎన్ని ఆస్తులు గుర్తించారు సార్ ఇప్పటి వరకు బాలకృష్ణకి సంబంధించి? అరౌండ్ 214 ఏకర్స్ దాకా ల్యాండ్ దొరికింది. 29 ప్లాట్స్, అంటే ప్లాట్స్ మన లేఅవుట్స్లో 7 ఫ్లాట్స్, ఒక విల్లా దొరకడం జరిగింది సెర్చెస్లో కానీ ఇందులో కానీ. సార్, లాకర్స్ ఎన్ని ఓపెన్ చేశారు? అందులో ఎంత బంగారం దొరికింది సార్? బంగారం అన్నది ఒక 18 తులా సీజ్ చేయడం జరిగింది. 3 లాకర్స్ వెరిఫై చేసాము వీళ్ళ రిలేటివ్స్వి. విచారణ చేసిన దాంట్లో నిజాలు వచ్చాయి. దాన్ని మొత్తం అంతా కూలంకషంగా పరిశీలించి ఇచ్చేయడం జరిగింది. హెచ్ఎండి డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాల డొంక కదులుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. గత వారం రోజులుగా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో పలు అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు 250 కోట్ల వరకు రూపాయల అక్రమాలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా 8 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని బాలకృష్ణ నుంచి రాబట్టడం జరిగింది. దాదాపు ఆయన 200 ఎకరాలకు పైగా ల్యాండ్ని కొనుగోలు చేసి బినామీల పేర్లపై పెట్టడం జరిగింది. ఒక జనగాంలోనే 102 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇవే కాకుండా ఆయనకు సంబంధించిన భారీగా ఆస్తులు గుర్తించడం జరిగింది. మరో 3 బినామీలను గుర్తించామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. 29 ప్లాట్లు, హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు 29 ఫ్లాట్లని, అదేవిధంగా 7 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లని, 3 విల్లాలను కూడా గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏలో కూడా సోదాలు చేసిన అధికారులు చాలా కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. అయితే బాలకృష్ణకు సంబంధించి మరికొంతమంది బినామీలపై కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అవసరమైతే మరో కొద్ది రోజులు కస్టడీకి కూడా తీసుకొని బాలకృష్ణను విచారించే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈయన ఆస్తుల విలువ 250 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ అని చెప్తున్నారు. కానీ ఇంకా ఆస్తులు పెరిగే అవకాశం ఉంది, బినామీలు పెరిగే అవకాశం ఉంది. ఈయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఆ ఫైల్స్కు సంబంధించి పూర్తి ఆధారాలు ఏసీబీ అధికారులు ఈ వారం రోజుల్లో రాబట్టడం జరిగింది. బాలకృష్ణకు సంబంధించిన బినామీల పైన కూడా దృష్టి పెట్టారు. ఆ బినామీలను కూడా విచారించి వారిపైన ఉన్న ఆస్తులపైన కూడా జప్తు చేసి ఈడీకి ఈయన ఆస్తులు అటాచ్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కూడబెట్టాడే ఆస్తులు, దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. అధికారుల పాత్రపై, ఈయనకు సహకరించిన అధికారుల పాత్రపై, ఈయన వెనుక ఉన్న వారిపైన కూడా విచారణ జరుపుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక సోమేష్ కుమార్కి సంబంధించి ఈ కేసులో ఎలాంటి పాత్ర ఉందన్న ప్రశ్నకు ఏసీబీ అధికారులు దర్యాప్తులు జరుగుతుంది, దానిపైన కూడా పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. సురేష్, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు మరి ఎప్పుడైనా దొరికాయా? ఖచ్చితంగా, అంటే 250 కోట్లు ఒక ప్రభుత్వ ఉద్యోగి సంపాదించిందంటే అధికారికంగా ఇప్పుడు పట్టుబడ్డ ఆస్తుల విలువనే ఖచ్చితంగా ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ పట్టుబడలేదు. అందరూ కూడా 10 కోట్లు 20 కోట్ల ఆస్తుల విలువ ఉంటుంది. కానీ ఆస్తుల విలువనే, ఇప్పటివరకు పట్టుబడ్డ ఆస్తుల విలువనే 250 కోట్లు, అంటే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇంకా దీని విలువ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఆయన విచారణ కొనసాగుతుంది. కాబట్టి బినామీలు తేల్చే, ఎందుకంటే అక్రమంగా లేఅవుట్లకి పర్మిషన్లు, అదేవిధంగా హైరేజ్ అపార్ట్మెంట్లకి అనుమతులు ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిపైన దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇంకా మొత్తం బినామీలపైనే ఆస్తులు కూడబెట్టాడు ఈయన. ఏదైతే ఆయన
ఉద్యోగంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో సంపాదించిన డబ్బులన్నీ కూడా ల్యాండ్ రూపంలో పూర్తిగా మార్చడం జరిగింది. దాంట్లో కోట్ల రూపాయలలో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్వాధీనం చేసుకున్న విలువనే ఇంత ఉంటే ఇంకా విచారణలో పెద్ద మొత్తంలో బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేరా ఆఫీస్లో కూడా సోదాలు చేశారు, హెచ్ఎండిఏ ఆఫీస్లో సోదాలు చేశారు. అక్కడ చాలా కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఒట్టినాగుపల్లిలో చాలా వందల కోట్ల విలువైన వెంచర్లకు ఎలక్షన్లకు రెండు నెలల ముందు అనుమతులు ఇచ్చారు. దానికి సంబంధించిన ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించిన బినామీల ఆస్తులన్నీ కూడా పత్రాలు ఈయన లాకర్లో ఈయన ఇంట్లోనే దొరికాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా విచారణ జరిపించాల్సి సురేష్, అలాగే మరో ముగ్గురు బినామీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి బినామీలు ఎవరు అనే విషయాలు ఏమైనా తెలిసాయా? ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన సోదరుడు నవీన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించారు. ఆ ఆస్తులకు సంబంధించిన విచారణ సమయంలో ఆయన సహకరించకపోవడంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక అతని మేనల్లుడు భరత్ ఉన్నారు, ఆయన పేరు పైన కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. నవీన్ భార్య పేరు కూడా ఆస్తులు ఉన్నాయి. వీరితో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి ప్రధానంగా వినబడుతుంది. ఆ కంపెనీలో నవీన్ ద్వారానే భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆ పెట్టుబడులపైన కూడా విచారణ జరుగుతుంది. ఆ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లను కూడా విచారించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అసలు ఈయన బినామీలు అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వారినే బినామీలుగా మార్చుకున్నాడు. ఈయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉద్యోగం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేశాడని చెప్పేసి ఈ ఆస్తులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన చైర్మన్లు వాళ్ళు సంపాదించే అంతకంటే డబల్ సంపాదించాడు బాలకృష్ణ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన బంధువులు అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయన కింది స్థాయి ఆఫీసర్లను కూడా విచారించే అవకాశం ఉంది. మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ముందు ఇంకా ఈయనకు సంబంధించిన ఆస్తుల అన్నిటిని కూడా జప్తు చేసి ఈడీకి అటాచ్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.